హాయ్ అండి. ఈరోజు మనము ప్రెగ్నెన్సీలో ట్రావెలింగ్ ఎంతవరకు కరెక్ట్ అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాము. సో, ప్రెగ్నెంట్ అయ్యాక చాలామందికి థర్డ్ మంత్, ఫోర్త్ మంత్‌లో కొన్ని ఏవో వేరే కస్టమ్స్ అవి ఉంటాయి. అమ్మగారి ఇంటికెళ్ళడము, లాంగ్ ఉంటే జర్నీ చేయొచ్చా లేదా అనేది చాలా డౌట్స్. ప్లస్ రొటీన్‌గా వర్కింగ్ మదర్స్. సో, వాళ్ళు వర్క్‌కెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చిందని ఏం లీవ్ పెట్టలేం కదా! సో, అప్పుడు ట్రావెల్ చేయొచ్చా లేదా అనేది ఇది చాలా కామన్ కన్సర్న్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక. సో, ప్రెగ్నెన్సీ ఏ లెవెల్‌లో ఉంది అంటే ఎన్నో మంత్ దాన్ని బట్టి మనం ట్రావెల్ ఎంతవరకు అనేది కరెక్ట్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో, సపోజ్ ఎటువంటి కాంప్లికేషన్స్ లేని నార్మల్ న్యాచురల్ కన్సెప్షన్, న్యాచురల్‌గా వచ్చిన ప్రెగ్నెన్సీ అనుకోండి. ఫస్ట్ 3 మంత్స్ వరకు రొటీన్‌గా అంటే మనం సిటీలో డైలీ రొటీన్ వర్క్ ఏ అదుర్లు లేకుండా, ప్రెషర్ లేకుండా వెళ్ళే రొటీన్ స్మాల్ జర్నీస్ ఆర్ అలౌడ్. లాంగ్ జర్నీస్ మామూలుగా అయితే మేము కాంట్రడిక్ట్ చేస్తాము. ఎందుకు అంటే సడెన్‌గా ఏమైనా ప్రెషర్ పాయింట్స్ పడినా, అదిరినా కూడా బ్లీడింగ్ అనేది చాలా కామన్‌గా కనిపిస్తూ ఉంటుంది. ప్లస్ ఆ ఫస్ట్ 3 మంత్స్‌లో చాలా డెలికేట్‌గా ఉంటుంది ప్రెగ్నెన్సీ గూడా. అప్పుడప్పుడే అది ఇంప్లాంట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఏమైనా డిస్టర్బెన్స్ జరిగినా బ్లీడింగ్ అనేది కనపడుతుంటుంది. సో, ఫస్ట్ 3 మంత్స్‌లో మేమైతే ట్రావెల్ అనేది అలౌ చెయ్యము. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైనా అర్జెంట్ పని పడే అవసరం పడి వెళ్ళాలి అంటే బెటర్ యూ ఆప్ట్ ఫర్ ట్రైన్ జర్నీస్. సో, అలా ముందే డాక్టర్‌కి చెప్పి ఎక్స్‌ట్రా మెడికేషన్ ఏమైనా అవసరం ఉంటే తీసుకొని ట్రైన్ జర్నీస్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. సో, అదే ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మంత్ అనుకోండి సెకండ్ ట్రైమిస్టర్ ఆల్రెడీ ప్లసెంటా బాగా ఫార్మ్ అయిపోయి బేబీ ఇంప్లాంట్ అయిపోయి ఉంటది కాబట్టి లెస్ రిస్క్. మనకి అబార్షన్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ మంత్ వరకు కూడా రొటీన్‌గా జర్నీస్ అనేటివి అలౌ చేస్తాము. ఎయిత్, నైన్త్ మంత్‌లో కూడా కొంచెం జర్నీ అనేది రెస్ట్రిక్ట్ చేస్తాము. బట్ ఇందాక చెప్పిన విధంగానే ఏమన్నా ఎమర్జెన్సీగా పనిబడి వెళ్ళాల్సి వస్తే ట్రైన్ జర్నీస్ మనం తీసుకోవచ్చు. ఎయిదర్ మంచి రోడ్డు బావుంది అంటే యూ కెన్ గో బై కార్. అదర్‌వైజ్ ఎయిత్, నైన్త్ మంత్‌లో మేము జర్నీస్ అనేవి రెస్ట్రిక్ట్ చేస్తాము. సో, ఇప్పుడు చెప్పిన విధంగానే ఫ్లైట్ జర్నీస్ గూడా అలాగే అలౌ చేస్తాము. సో, ఫస్ట్ 3 మంత్స్‌లో అవాయిడ్ చేసుకోవడమే బెటరు. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మంత్‌లో మనకు ప్రెషర్ చేంజెస్ అనేవి దాని ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ మీద తక్కువగా చూపిస్తది కాబట్టి ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ మంత్ వరకు మనం ట్రావెల్ అనేది అలౌ చేస్తాము. థ్యాంక్ యూ.